రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చేవెళ్ల మండలం సింగప్పగూడలో అర్ధరాత్రి హల్చల్ చేశారు. కత్తులు రాడ్లతో దొంగలు సంచరిస్తున్నారు. నీళ్ళలో కూడా చోరీ చేశారు. బైక్ ని ఎత్తుకెళ్లారు దొంగలు. సీసీటీవీ రికార్డులో ప్రెజెంట్ ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి సీసీటీవీ కెమెరాలో. ప్రస్తుతం దొంగల హల్చల్ ఒక్కసారిగా గ్రామస్తుల భయాందోళన కలిగిస్తోంది. ఇక మీరు విజువల్ చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ దృశ్యాల్లో అక్కడ రెడ్ కలర్ బాక్స్ లో వస్తున్నటువంటి ఆ ఇద్దరే దొంగలు. వారిద్దరు కూడా వారి చేతిలో చూడండి మారణాయుధాలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. ఎవరు నిజంగానే ఆ సమయంలో కనుక వారికి అడ్డు చెప్పినా, వారికి అడ్డంగా వచ్చి మీరు ఎవరిని ప్రశ్నించినా కూడా బహుశా వారితో దాడి చేసి చంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో చాలా తెగబడుతున్నారు దొంగలు కూడా. ఏ స్థాయిలో అంటే ఏకంగా వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయినట్టుగా వాళ్ళు కూడా చేతిలో మారణాయుధాలు, కత్తులు, వేట కొడవళ్ళు, రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వారి చేతిలో మారణాయుధాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా చేవేల ప్రాంతంలోని సింగప్పాయిగూడల ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ సింగప్పగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ దృశ్యాలు చూస్తే కనుక అర్ధరాత్రి అంటే March 18, 2025 తెల్లవారుజామున 2:04 సమయంలో టైమింగ్ కనబడుతుంది కదా. సో ఆ సమయంలో అలా దొంగలు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కనబడ్డలా దోచుకునేందుకు ప్రయత్నం చేసేందుకు వాళ్ళు ఆ చేతుల్లో మారణాయుధాలను పట్టుకుని ఉన్నారు. ఎవరైనా కనుక అడ్డం వచ్చి వారిని నిలువరించే ప్రయత్నం చేసినా, వారిని క్వశ్చన్ చేసినా, ఒకవేళ కనుక వారిని పట్టుకుందామని ప్రయత్నం చేసినా కూడా దాడికి తెగబడే అవకాశం కూడా ఉంది. ఒక బైక్ని కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది.